సినిమా చాలా బాగుందమ్మా, నెంబర్ 1గా ఉంది, సూపర్ హిట్ అవుతుంది. ప్రాబ్లం నాని యాక్టింగ్ ముందులాగా ఉంది. సో నానికి మళ్ళీ ఇంకో హిట్ పడుతుంది. ప్రాబ్లం బాగుంది, సినిమా బాగుంది. హైలైట్ అంటే మొత్తం సెంటిమెంట్ ఉంది. సో దానికి తగ్గట్టు నాని కూడా బాగా చేస్తాడు, యాక్షన్ బాగుంది. నాని యాక్షన్ బాగుంది అన్నట్టుకుంటే. అదే సూర్య కూడా కరెక్ట్, సూర్య తప్ప వేరే ఎవరు చేయలేరు, అంత బాగా చేస్తాడు విలన్గా. చాలా బాగుంది, ఇద్దరు కాంబినేషన్ బాగుంది. హీరోయిన్ కూడా బాగుంది, ఆమె లెవెల్లో పోలీస్ యాక్టర్ కాబట్టి పోలీస్గా బాగా చేసింది. ఆమె కూడా సొసైటీకి ఉందండి, అంటే మనం అందరూ కలిసి ఉండాలి. అంటే ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వే పోవద్దు, నీతో పాటు ఉండేవాడు కూడా రావాలి. అందరూ కలిసి ఉంటే మనల్ని ఏం చేయలేరనే సెంటిమెంట్ ఇది కూడా ఉంది, స్టోరీ ఉంది. అన్నీ కరెక్ట్గా కలిసాయండి. సినిమా బాగుంటుంది, బాగుంది, కరెక్ట్గా సరిపోద్దా ఎన్వైరన్మెంట్. ఎందుకంటే ఆయనకు ఆ రోజు కోపం వస్తుంది కాబట్టి సినిమా పెట్టారు. సో కరెక్ట్గా ఉంది, ఆ సెంటిమెంట్కు పెట్టిన దానికే కరెక్ట్గా ఉంది సినిమా. కంపల్సరీ కొట్టింది, బాగుంది సినిమా. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా, సరిపోదా శనివారం, ఆదివారం కూడా సరిపోతుంది సినిమా చూడడానికి. సో ఇంకా చూడాలి పెద్ద. స్టార్టింగ్ 174 నిమిషాలకి స్టార్టింగ్ ఫ్లోలో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి సినిమాకి ఎంటర్ అవుతాం. ఆ సినిమాలో ప్రతి సీన్ ఎలా ఉంటుందంటే దెబ్బకి అంటే ఆ దెబ్బలు కాదు, దెబ్బకి దెబ్బ ఉంటుంది సినిమా. అయితే ఎస్జే సూర్య ఇటు నాని ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు హైలైట్ భయ్య. మెయిన్ ఎస్జే సూర్య ఉన్నప్పుడు ప్రతి సీన్ హైలైట్గా ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్కరు సినిమాని చూడండి, ఎవరికి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం జరిగింది, ఓకేనా? సో సినిమాని అయితే చూడండి. నేను 5/4 ఇస్తాను ఖచ్చితంగా. 4లో 3 ఎస్జే సూర్యకి, మీద 1 ప్రియాంక మోహన్, స్క్రిప్ట్ మొత్తం అంతా అన్నీ ఎడికి భయ్య. సో సినిమాని చూడండి, ఎవరో మిస్ అవ్వద్దు, మంచి ఎంటర్టైన్మెంట్. హీరో నాని గారు కదా, నాకు ఎస్జే సూర్య గారు హీరోలా కనిపించారు. ఎందుకంటే నాని అనేది ఆబ్వియస్లీ హీరో మనకు తెలిసిందే, కానీ దానికి సరిగడ్డ క్యామియో దించింది, సరైన క్యారెక్టర్ దించింది ఎస్జే సూర్య. హైలైట్, ఆయన్ని మించిన ఇంకెవరు లేడని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా బాగుంది, ఎవ్వరూ మిస్ అవ్వద్దు, సినిమాని అయితే చూడండి. మూవీ ఎస్జే సూర్య అని చెప్తాను భయ్య, 1 man షో. మీకు బంచికలు కావాలంటే ఈ సినిమాకి వద్దు, వేరే సినిమాకి వెళ్ళండి. అదేనా రొమాన్స్లో అయితే తక్కువ ఉంటాయి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే. థ్యాంక్ యూ. లేదు బ్రో, అలా ఏం లేదు. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. సేమ్ మా ఫ్రెండ్ కృతిలలో ఒకడు ఉంటాడు బ్రో, మా వాడిది సేమ్ బయోపిక్ లాంటిది. మా వాడు శనివారం 1 రోజు కొడతాడు అంతే, మిగిలిన 2 రోజులు కొడతాడు. సేమ్ నా ఫ్రెండ్ స్టోరీలో అనిపించింది. కృతిన్ రెడ్డి అని చాలా బాగుంది బ్రో, బీజిఎం కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా కొత్త డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, ఎక్సలెంట్ బ్రో మనోడు చేశాడు. ఇది అయితే చాలా ఎక్సలెంట్ బ్రో. ఇంకా మీరు చూడాలి, కంపల్సరీ చూడవలసిన మూవీ. ఫన్ ఏ ఉండదు బ్రో, అన్ని ఫైట్సే, కానీ స్టోరీ బాగుంటుంది. ఓన్లీ డైలాగ్స్ అన్నీ ఎక్సలెంట్ బ్రో, బాగా డెలివరీ చేశాడు డైరెక్టర్. అంతా బాగుంటుంది బ్రో. ఫస్ట్ హాఫ్ ఫన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఉంటుంది బ్రో. అర్థం కాలే. విలన్ రోలే మెయిన్ బ్రో మూవీకి, ఎస్జే సూర్య గారిదే మెయిన్. చాలా బాగుంది బ్రో విలన్ రోల్ కూడా. సాంగ్స్ బీజిఎం బ్రో హైలైట్, మూవీ మొత్తానికి బీజిఎం హైలైట్. సేమ్ అయితే మా కీర్తన్ రెడ్డి అని మా ఫ్రెండ్ ఉంటాడు బ్రో, సేమ్ ఆడి వైపుక్ లాగా అనిపించింది. ఓకే బ్రో. క్యాండిల్ చూపెడతాడు, ఆదివారం చూపెడతాడు, సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర వరకు నాని చాలా సైలెంట్గా ఉంటాడు. కానీ శనివారం నాడు మొత్తం చూపించేస్తాడు. ఇంకా ఆయనలో ఉన్న ఎనర్జెటిక్ అంతా శనివారం నాడే చూపించేస్తాడు. మూవీ అయితే కొంచెం బాగా ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా నచ్చుద్ది. ఒక మరదల సెంటిమెంటు, తల్లి సెంటిమెంటు, తండ్రి సెంటిమెంటు కూడా బాగా పండింది. కానీ అందరూ న్యాచురల్ స్టార్ నాని కదా, మరి డైరెక్టర్ గారు అయితే మరి ఆయన్ని న్యాచురల్గా కాకుండా బాగా ఓవర్ మాస్గా చూపించాలనుకున్నారేమో ఒకవేళ ఈ మూవీలో అని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే బాగా ఫైట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, కొంచెం అలాగే కొంచెం రక్తపాతం కూడా కొంచెం బాగా ఎక్కువ సినిమాలో. అంటే ఒక స్టోరీ లెక్కలో బాగా చూపించారు. అలాగే ఇందులో మెయిన్ చెప్పుకోవాలి దయ పాత్ర సూర్య గారు చాలా బాగా పండించారు. అంటే నాకు తెలిసి ఇంకా ఆయన డైరెక్టర్గా కాకుండా ఒక ఆర్టిస్ట్గానే ఉండిపోతారేమో. అంటే మధ్య ఆయన డైరెక్షన్ చేసిన సినిమా లైన్లో ఆర్టిస్ట్గానే 10 సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. సూపర్ బాగా చేశారు, మంచి. అలాగే సాంగ్స్ కూడా కొంచెం ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అన్నట్టు, కొంచెం సాంగ్స్ కూడా కొంచెం బీజిఎం ఏదో సెంటిమెంట్ పాటలు వచ్చినాయి, కానీ అంత ఆకట్టుకునేంత సాంగ్స్ అయితే అంతగా అయితే ఏం అనిపించలేదు. సినిమా అయితే మినిమం 2 గంటల నివిడి ఉందండి, కొంచెం లైట్గా లాగ్ ఉందండి. ఇంకా కొంచెం అంటే నేచురల్ స్టోరీ, అంటే నాని అంటే కొంచెం సెంటిమెంట్ ఉండదు కానీ కొంచెం ఎక్కువ సెంటిమెంట్ పండించారు బాగా. ఇందులో బాగుంది. నా తరపు రేటింగ్ అయితే 3 ఇస్తానండి. బీజిఎం కొంచెం అంటే తక్కువగా, అంత అంటే ఆ ఫైట్స్లో వాటిలోనే ఉంది, కానీ సాంగ్స్లో ఏమన్నా కొంచెం చీపెడితే బాగుంటుంది. అంటే ఒక లవ్ సాంగ్స్ గట్రా అంటూ ఏమి లేవు ఇందులో.
అంటే ఎక్కువ ఆ శనివారం మొత్తం గురించి వెయిట్ చేయాల్సి వచ్చేది 10 ఇంకా అప్పుడే సైలెంట్గా ఉంటాం. ఆ శనివారం నాడు ఒక్కరోజు నాడు మొత్తం చూపించేవారు ఫైట్లో కట్టాను. సినిమా అంతా అలాగే సాగింది, అందుకే సరిపోదు శనివారం అన్నట్టు బాగుంది. నైస్ మూవీ బాగుందండి. మూవీకి ఎవరు పేరు పెట్టక్కర్లేదు, కాకపోతే కొంచెం ఫైట్స్ గట్రా కొంచెం మరి ఎక్కువైనాయి. మరి కొంచెం ఫ్యామిలీ అంటే స్టోరీ ఓకే, ఇంకా అంటే కొంచెం ఇంకా కొంచెం కొత్తనం ఏదో చేయాలని చెప్పి సరిపోదు శనివారం అని పెట్టి దాన్ని కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించింది. అయితే బాగుంది సినిమా, అయితే మంచి స్టోరీ, అందరూ చూడాలి సినిమా. వివేకాద్ర మాస్ అసలుకి నాని ప్రీ రిలీజ్ లో జేక్స్ బజాయ్ సెకండ్ హీరో అని అన్నాడు, అందుకే అన్నాడు మెంటల్ ఎక్కిపోయింది అసలుకి. బీజం ఒక్కసారి నండి ఆల్బమ్ మెంటల్ ఎక్కిపోతుంది. ఎస్జే సూర్య పిచ్చి ఎక్కిచ్చేసారు అసలుకి, చెప్తున్నా మీరు చూడండి. ఎస్జే సూర్య అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్జే సూర్య అసలు విలన్ లాగా ఎస్జే సూర్య మెంటల్ ఎక్కిచ్చేస్తాడు ఎప్పుడైనా. బీజం జేక్స్ చింపేశాడు, చింప అవతల పడదింగాడు, చెప్తున్నా చింప అవతల పడేసాడు మొత్తం. అది ఇంకా ఎడిటింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. వివేకాద్ర స్క్రీన్ ప్లే మొత్తం స్టోరీ రైటింగ్ సార్ మీరు చూడండి, అందరూ రికమెండ్. ఫన్నీ డైలాగ్స్ అయితే ఇంకా సార్ చింపేసాడు. ఇంక నాని గెలిచిందే కదా మొత్తం, ఒక నేషనల్ స్టార్ ఇంకా మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. ఓకే థ్యాంక్ యూ అన్న. సరిపోరా శనివారం చూసినా మనం నిజంగా చెప్తున్నా, ఎంత చూసినా సరిపోదు అన్న సినిమా. టైటిల్ ఎట్లా పెట్టిరో ఎంత చూసినా సరిపోదు. సినిమా కూడా అంతా బాగుంది అసలు. సినిమా నిజంగా ఇచ్చి పడేసిండు అన్న. సినిమా మాత్రం నిజంగా నాన్న కెరియర్లో మాత్రం ఇది మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది, మళ్ళీ ఒక ఈగ, ఒక దసరా అంటే మనం చూస్తే మనకు బోరింగ్ అనిపిస్తుంది. ఆ సినిమా చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఒక ఈగ తీసుకుని మళ్ళీ నాని మళ్ళీ చూడాలి సినిమాలో. అంటే యాక్టింగ్ కానీ ఆ స్టోరీ కానీ ఒక డిఫరెంట్గా అంటే తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమా చూస్తే కూడా ఒక డిఫరెంట్గా అంటే ఒక హీరోయిన్ కూడా చూపించడం కానీ ఒక కొత్తగా చూపించడం కానీ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ బోరింగ్ అనేది లేకుండా కూసబెట్టేసింది సీట్లలో. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం కామెడీ ఉన్నది కూడా ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఫైట్స్ ఉంటాయన్నా, దుమ్ము లేపేసినా. సూర్య గారి యాక్టింగ్ ఉంటుందన్నా, ఏం చేసినా సూర్య గారి యాక్టింగ్ అన్నా. ఆయన నిజంగా చెప్పాలంటే ఒప్పుకో అన్నా. ఏదంటారు అంటే దేనికి మనం పోల్చొద్దన్నా. ఇప్పుడు దీని లెవెల్ దగ్గర దీనిది బాగుంది, అది అయిపోయింది గతంగా. ఈ సినిమా మాత్రం మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పాత గుర్తు చేసుకోవద్దు. ఇలా మనం ఇలా ఏం చూసినామో అది మనం ఇంపార్టెంట్. అది ఎవరు గెలిచారు మరి యాక్టింగ్ లో? నాని గెలిచారా, ఎస్జే సూర్య గెలిచాడా? ఇప్పుడు ఇక్కడ గెలిచింది నాని సూర్య అని కాదన్న. అక్కడ స్టోరీ కథ ఎలా ఉంటుందో కథ తగ్గట్టు సినిమా వెళ్తుంది. ఇద్దరికి కరెక్ట్ ఈక్వల్ ఉందన్న. సూర్య గారు చెప్పాలంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఆయన యాక్టింగ్ బాగుంది. అంటే నాని గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిరు. అంటే ఇద్దరికి ఈక్వల్గా ఉంది, ఒకరికి తక్కువ లేదు ఒకరికి ఎక్కువ లేకుండా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేసిరు. నాన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిశ్చయంగా చెప్తున్నా కదా, ఈ సినిమా మళ్ళీ నేను సెకండ్ షో చూస్తాను, అంత బాగుందన్న సినిమా, ఎక్కడ బోరింగ్ లేదు, ఇచ్చి పడేసిన. ఒకరు చెప్పాలన్నా 500 కోట్లు వస్తాయా 1000 కోట్లు వస్తాయి, అది పక్క పెట్టాను. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా లేదా? సినిమా బ్లాక్ బస్టర్ అయితే సినిమా కోట్లు అది పైసలు తిని లెక్క పెట్టొద్దు ఎప్పుడైనా. సినిమా బ్లాక్ బస్టర్ అయితే అది ఒక రేంజ్ వెళ్ళిపోయింది అనుకోవాలి. అది ఖర్చు పైసలు వచ్చినా లేవో పక్క పెట్టాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయిందా అది ఇంపార్టెంట్ కావాలి. అది లెక్క పెట్టుకుంటే మనం ఇక వేరే లెక్కలు అయిపోతుంది. కానీ పెట్టిన డబ్బులకి పైసలు వెళ్ళిపోతాయి. రీడింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తాను. ఎందుకంటే నాన్న యాక్టింగ్ బాగుంది, సూర్య యాక్టింగ్ అందరిది బాగుంది. బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం? సినిమా తగ్గట్టుగా సరిపోదు. ఒక్క షో చూస్తే సరిపోదు. సినిమా గురించి తెలియాలంటే ఒక్క షో చూస్తే సరిపోదు. ఇది హార్ట్ఫుల్గా వచ్చిన మాట. మినిమం 3 షోలు చూస్తే కానీ సినిమా అర్థమవుతుంది. మినిమం 3 షోలు చూస్తే సినిమా అర్థమవుతుంది. అసలు ఏంటి కాన్సెప్ట్, ఏంటి ఒక సాంగ్ ఎందుకు పెట్టారు, ఎందుకు అంతసేపు 3 గంటల సినిమా ఉంది అని మాలంటూ ఎవరు చెప్పే కాదు. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు 10 మంది చెప్తారు. ఈ సినిమాకి మెయిన్ కావాల్సిన మౌత్ పబ్లిక్ టాక్ అన్న. అది అంత బాగా సినిమా అంత హిట్ అవుతుంది. ఎందుకంటే మన జనరల్ ఆడియన్స్ ఏమో మన పక్కింటి గారు సినిమా బాగుందని చెప్తే ఆటోమేటిక్గా వెళ్తాం. అలాగా సినిమా మాత్రం ఒకసారి చూసి సరిపోదన్న. మినిమం 3 సార్లు చూస్తే కానీ అర్థం కాదు సినిమా కాన్సెప్ట్. లాగ్ అయింది సినిమా, 3 గంటల సినిమా స్టోరీ చెప్పడం లాగ్ అయింది. కానీ ఒక సిస్టర్ సెంటిమెంట్ కానీ ఒక బ్రదర్ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఎస్జే సూర్య గారు వస్తారన్నా అనవరగా నాని ఫ్యాన్ అభిమానం అండి. నాని గారి కన్నా 1% ఎక్కువ చేశారు ఎస్జే సూర్య గారు. సినిమాలో ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయారు ఎస్జే సూర్య గారు. ఇంకా జాక్స్ గారు మ్యూజిక్ అంటావా అన్న, ఐనాక్స్లో అక్కడ చూస్తే అర్థం కాదన్న. మన మ్యూజిక్ చూడాలంటే మాస్ థియేటర్లో ఆ మ్యూజిక్ వింటుంటే సీట్లు గూస్ బంప్స్ వస్తుంటాయి. అంత బాగుంది సినిమా. చూడాలంటే మాస్ థియేటర్ సంధ్య కానీ సుదర్శన్ కానీ ఇలాంటి మాస్ థియేటర్ చూస్తేనే కిక్కు. ఐమాక్స్లో చూస్తే స్టోరీ గురించి కూర్చొని చూడాలి అంతేగాని సినిమా అంటే అలాంటి థియేటర్ చూడాలి. ఎవ్రీ సాయి కుమార్ గారు కానీ చాలా అందరూ బాగా చేస్తారు. హీరోయిన్ కనుక ప్రతి పాట అంతా లేదు, మరి ప్రతి సినిమాలో మాత్రం చాలా బాగుంది. ఎవ్రీ సినిమా బాగుంది, తప్పకుండా చూడాలి. మినిమం 3 సార్లు చూడాలి అర్థం కావాలంటే.
చేస్తారనే దాని గురించి క్లియర్గా చూపించడం. దానికి తోడు మన నాని అన్న ఏంటంటే ఈ శనివారం అని కలిసి రావడం, అలాగే ఆ స్టోరీ పరంగా చూసుకుంటే అది ఇక నాని అన్న క్యారెక్టర్ వైజ్ కంటే అసలు సంబంధం ఉండదు ఈ రాజకీయ నాయకులకి అలాగే పోలీసులకి, కానీ ఏదో సంఘటన వల్ల క్రియేట్ అయ్యి తర్వాత ఈ సిచ్యువేషన్ క్లియర్ అవ్వడం. అవునవును, అంటే రియలిస్టిక్ అన్న. నిజంగా ఒక రాజకీయ నాయకుడు తలుచుకున్న, ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకున్న ఊరిని మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, రెండు విధాలు. అంటే మంచి అయినా చేయొచ్చు, చెడు అయినా చూపించేది చాలా బాగా. ఆ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం సెట్ అయ్యే కథ ఇది. కొన్ని ప్రాంతాలు ఏంటంటే ఇప్పుడు రియాలిటీగా నిజంగా కొంత రాజకీయ నాయకుల మీద, పోలీసుల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని ఊర్లు. అలాంటి నిజంగా అంటే ఇప్పుడు నిజంగా తమిళ ఆడియన్స్ కానీ తెలుగు ఆడియన్స్కి అయితే ఒకరైతే క్లియర్ చెప్తా భయ్యా, విలన్గా అయితే అల్టిమేటెడ్గా సరిపోయింది. అసలు నిజంగా క్యారెక్టర్ వైజ్గా పోలీస్ ఆఫీసర్గా సైకోయిజం అదంతా చాలా పర్ఫెక్ట్గా చేసిండు. సూపర్. నిజంగా తన క్యారెక్టర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్ అనేది కాదు, బాగుంది సినిమా అయితే ఓవరాల్గా. ఇందులో సినిమాల హైలైట్స్ అంటే నాని అన్న క్యారెక్టర్ వైజ్ ఒకటి, ఫైట్స్ ఒకటి భయ్యా, చాలా హైలైట్స్. హీరోయిన్కి ఏంది భయ్యా, బాగుంది, చాలా క్యూట్గా ఇన్నోసెంట్గా చాలా బాగుంటుంది. కానీ లవ్ స్టోరీ అనేది కొద్దిగా తగ్గిందంటే. హ్యాట్రిక్ హిట్ పక్కా బ్లాక్ బాస్టర్ బొమ్మ. హీరోయిన్ ఓకే, లేదు యాక్టింగ్ గురించి లైక్ అంత రోల్ ఏమి ఉంటుంది, బట్ మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? నాని, ఎస్జే సూర్య అంతే.